హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మరొక క్విక్ అండ్ ఈజీ కర్రీ తోటి మీ ముందుకి వచ్చేసాను. మరి అదేంటి అనుకుంటున్నారా? సొరకాయ మసాలా కర్రీ. మరి ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మరి కమాన్, లెట్స్ గో టు ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇంచుల లవంగాలు వేసుకున్న తర్వాత అందులో 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలని వేసుకోవాలి. టమాటాలని వేసుకున్న వెంటనే మనం కట్ చేసుకున్న సొరకాయ పీసెస్ని వేసుకోవాలి. ఇలా సొరకాయ పీసెస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ సొరకాయ పీసెస్ని ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి ఒక 5 or 10 మినిట్స్ సొరకాయ పీసెస్ని మగ్గించుకోవాలి. ఈ 10 మినిట్స్లో మనం మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసుకొని కలుపుకోవాలి, లేదంటే కర్రీ అడుగంటిపోతుంది. అందుకనే మధ్య మధ్యలో ఒకసారి మనం చూసుకుంటూ కలుపుకోవాలి. ఈ కర్రీకి వాటర్ అస్సలు యాడ్ చేయని అవసరం లేదు. వాటర్ యాడ్ చేస్తే ఈ కర్రీ టేస్ట్, ఫ్లేవర్ మారిపోతుంది. ఎందుకంటే సొరకాయలో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ ఆల్మోస్ట్ ఇంకా బాయిల్ అయిపోతుంది. వాటర్ మళ్ళీ యాడ్ చేస్తే కర్రీ డిఫరెంట్ వస్తుంది. వాటర్ యాడ్ చేయకుండా ఉంటేనే కర్రీ టేస్ట్, ఫ్లేవర్ అన్నీ చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా అయిపోతుంది ఈ కర్రీ. మరి నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి మీరు నన్ను సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి మరెన్నో వీడియోస్, సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ పోస్ట్ చేయడానికి పాసిబుల్ ఉంటుంది. మరి ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది. ఆయిల్ పైకి తేలిందంటే ఆల్మోస్ట్ కర్రీ ఇంకా బాయిల్ అయిపోయినట్టే. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల పౌడరు, 2 స్పూన్ల ఉప్పు. నేను ఉప్పు వేసాను కానీ ఆ క్లిప్ మిస్ అయింది. 2 స్పూన్ల ఉప్పు వేసి లైట్గా అటు ఇటు తిప్పుకోవాలి. ఈ స్పైసెస్ వేసిన తర్వాత అటు ఇటు తిప్పుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఎంతో ఈజీగా, సింపుల్గా చేసుకునే సొరకాయ మసాలా కర్రీ రెడీ. మరి అందరూ ఏదో మసాలా అని చెప్పి మసాలా స్పైసెస్ అన్నీ వేసి గ్రేవీ కోసం అని, టేస్ట్నెస్ కోసం అని అవి ఇవి అన్నీ యాడ్ చేస్తూ ఉంటారు. కానీ నేను చెప్పిన ఒక్కసారి ఈ డీటెయిల్స్ చూసి కర్రీ చేశారంటే మనం మసాలా స్పైసెస్ అన్నీ వేయకుండానే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా, ఈజీగా, క్విక్గా చేసుకునే ఈ కర్రీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా తొందరగా అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఎంతో ఈజీ అండ్ టేస్టీ సొరకాయ మసాలా కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.